ఇక మరొక మూగ హంతకుడు, మౌన హంతకుడు, నరమేధం జరిగి బీసీఎస్ ఎస్టీల రక్తం ఏరులైపాడు సరిపోతున్న నోరు తెరవని మూగ హంతకుడు. మాదిగల ఓట్లని 50,000 ఓట్లని అట్లా మింగి పారేసి మధురలో బీసీఎస్ ఎస్టీలను సమాధి చేసి ఏ హక్కులు లేకుండా తన కళ్యాణం కోసం తిరుగుతూ లోక కళ్యాణాన్ని హత్య చేస్తున్న మూగ హంతకుడే మళ్ళీ భట్టి విక్రమార్క. అతను మా వర్గాల పక్షాన్ని ఎందుకు రావడం లేదు? ఏమిటి నీ మూగ, అదేంటి ఏమంటారు దాన్ని, మూగనేది ఏంటో నీ మూగనం. ఎక్కడ నోరు వేసి మాట్లాడుతూ ఎక్కడ వివాదాలు ఎదుర్కొంటావు? సైలెంట్ గా ఉప ముఖ్యమంత్రి పదవితో ఇంకో దశాబ్దం జీవిస్తే. అందుకని ఆ మూగ హంతకుని అంటారు. ఎస్, తుమ్మలవసరం తన కమరాజ్యం కోసం పోరాడుతున్న ఆయన ధర్మం అది. ఎస్, శ్రీనివాసరెడ్డి తన రెడ్డి రాజ్యం కోసం పోరాడుతున్న పాప ఆయన ధర్మం. మళ్ళీ భట్టి విక్రమార్క ధర్మం ఏంటో? మరి ఆయన ధర్మం ఏంటి? ఈయన ధర్మం కూడా ఆయన ధర్మమేనా? ఈయన స్వధర్మం ఏంటి? భట్టి విక్రమార్క స్వధర్మం ఏంటి? ఎందుకు డిసప్పాయింట్ అయిపోతాడు కలిసి? భట్టి విక్రమార్కను పట్టుకుంటాం. పాప 2020 ఉన్నాడేమో పట్టుకుంటాం. వాళ్ళ అన్నను పట్టుకున్నామన్నా వచ్చిన శిబిరానికి తన ఏంటో చెప్పిపోయిండు. తమ్ముని కూడా తీసుకొస్తాడు, తమ్ముని పట్టుకుంటాడు. తమ్ముడే నిలబడు, గుండెల్లో నిలబడు. బీసీఎస్ ఎస్టీల తరఫున మళ్ళీ భట్టి విక్రమార్క నిలబడి మా తరఫున యుద్ధం చేస్తే నా కొడుకుని టికెట్ అయిపోయి మీరు గెలిపించుకుంటారా? మా తరఫున. కానీ మా తరఫున ఎందుకు రావాలి? మీకు కాంగ్రెస్ పార్టీలో ఏ శత్రువు ఎటు నుంచి పొడుస్తుందని భావన. మా బీసీఎస్ ఎస్టీల తరఫున నిలబడాలా? మేము గెలిపించుకుంటావా? ఎవరి పార్టీ నీకెందుకు?